షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. యథవ జీవితం వేసేది హీరో క్యారెక్టర్ కానీ ప్రతిసారి ఆ బండదాని ముందు బకరా నవ్వడమే. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? ఏముందమ్మా, ఈ బ్యాగులో బట్టలు నేను తీసి పడేస్తాను, ఆ బ్యాగులో బట్టలు నువ్వు తీసి పడే. అమ్మ ఒప్పేసుకుంది. మనం ఎంచక్క హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. కొత్త స్కూల్లో నేను జాయిన్ అయితే కొత్త ఆఫీస్ లో నువ్వు చేరదాం అనుకున్నాం కదా. ఎన్ని కలలు కన్నావు, నువ్వు మనసులో ఎన్ని డిజైన్స్ గీసుకున్నావు. ఇలా జరిగిందేంటి నాన్న? ఇలా జరగడం కాదమ్మా, ఇదే జరుగుతుంది. ఎన్నాళ్ళ నుండి చూస్తున్నాను. దాన్ని చేసుకున్నప్పటి నుంచి గ్యాపులు లేకుండా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అది ఇస్తూనే ఉంది. మనం చెప్పిందంతా విని గంగిరెద్దులా తల ఆడించినట్టే ఉంటుంది. కానీ లాస్ట్ మినిట్లో అది ట్విస్ట్ ఇస్తే మన మెళ్ళే తిరిగిపోతాయి. ఓకే ఏంటి అసలు గీత ఇచ్చిన ట్విస్ట్ ఏంటో చెప్పకుండా ట్విస్ట్ ట్విస్ట్ అంటారండి కాకి. నన్ను అడిగితే నాకేం తెలుస్తుందే. ఏమండి ఏమండి ఏమండి, అయ్యో కనిపించట్లేదా? ఏంటండి? నువ్వు ఇచ్చిన ట్విస్ట్ కి తేరుకోలేక బ్యాగ్ లో నుంచి బట్టలను తీసి బయట పడేస్తున్నావు. గొప్ప పని చేస్తున్నారు. ఇస్త్రీ బట్టల్ని ఇలా పారేస్తే ఇస్త్రీ నలిగిపోవు. మా అమ్మ మా తల్లే, మా మంచి పతివ్రతవే. ఇక్కడ బ్రెయిన్ లో నరాలు నలిగిపోతుంటే దిక్కులేదు కానీ బట్టలకున్న ఇస్త్రీ నలిగిపోతుందని ఫీల్ అయిపోతున్నావా? నువ్వు మామూలు దానివి కాదవే. నువ్వు లక్డీ కప్పురువే, మాదాపూర్వి, జూబ్లీల్స్వి, కొండాపూర్వి, మణికొండవి. ఇదేంటి తిట్టడం అనేసి రాము హైదరాబాద్ లో ఉన్న ఏరియా పేర్లని చదువుతున్నాడు. ఏం చేస్తున్నావు నాన్న? కంట్రోల్ చేసుకోవడానికి మీ అమ్మని తిడుతున్నానమ్మా. తిట్టడం కాదు, హైదరాబాద్ లో ఉన్న ఏరియాల పేర్లు చెప్తున్నావు. పేరు చెప్పక ఇంకేం చేస్తారు? నా పెళ్ళై కాపురానికి వచ్చినప్పటి నుంచి రోజు నన్ను బండ అని, గుండు అని, ఏనుగని, ధ్రువపు ఎలుగుబంటని, నీటేనుగని ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని జంతువులతో పోల్చారు. వచ్చిన తిట్లన్నీ తిట్టేశారు. ఇప్పుడు తిట్టడానికి తిట్లు పదాలు దొరక్క ఏరియా పేర్లు చదువుతున్నారు. నిన్ను తిట్టడం కాదే, మన వీధిలో రోడ్ వేసేటప్పుడు టైం చూసి ఆ రోడ్ రోలర్ కింద నిన్నేసి తొక్కించేయాలి. ఎందుకండి అంత కోపం? కోపం కాక ఎన్నిసార్లు నన్ను ఎదవం చేస్తావే? నేనేం చేశాను? మాతో సిటీకి వస్తానని చెప్పి కార్ ఎక్కిన తర్వాత ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాక ఏం చేశానంటావా?